ఉద్యోగ భద్రత కల్పించాలంటూ వాలంటీర్లంతా రోడ్డెక్కారు. 3 రోజుల పాటు ఆందోళనకు పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన వెనకాలంతా వాలంటీర్లు ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ సిబ్బందికి ఎవరైతే అడ్మిన్ సెక్రటరీ ఉంటారో వాళ్ళకి వినతి పత్రాలు ఇస్తామని చెప్పారు. అయితే ప్రస్తుతం మన ఎన్టీఆర్ విగ్రహానికి శుభ్రం చేయడంతో పాటు వినతి పత్రం ఇచ్చారు. చంద్రబాబు మనసులో వాలంటీర్ల మీద ఒక అభిప్రాయాన్ని కల్పించి ఉద్యోగ భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలంటే వాళ్ళంతా కోరిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ ఏంటి, ఎందుకు అమలు చేయట్లేదు అనేది వాళ్ళ మాటలను తెలుసుకుందాం. చంద్రబాబు చెప్పారు 5,000 కాదు 10,000 ఇస్తామంటూ. ఈ రోజు అసలు ఉద్యోగాలే లేవంటూ ప్రకటిస్తున్నారు. మీరు ఆందోళన బాట కూడా పట్టిన పరిస్థితి ఏం చెప్తారు? మేము ఆందోళన పట్టడానికి కారణం ఏంటంటే ఎన్నికల ముందు వారే మా యొద్దకు వచ్చి మీకు ఎన్నికల్లో వాగ్దానాన్ని ఇస్తున్నాను, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాము, వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మరి మీ గౌరవ వేతనం 5,000 కాదు 5,000 నుంచి 10,000 పెంపు చేస్తామని వాగ్దానం చేశారు. మరి ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయినాయో ఎన్నికల్లో వాళ్ళు కూటమి ప్రభుత్వం మరి ఎప్పుడైతే స్థానాన్ని దక్కించుకుందో ఇమీడియట్గా వాలంటీర్లే గుర్తించలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. మరి మేము గత కొన్ని నెలల నుంచి అనేక మరి కార్యక్రమాలు చేసుకుంటా నిరసనలు చేసుకుంటా వస్తున్నాము. ఎటువంటి స్పందన అనేది గవర్నమెంట్లో అయితే రాలేదండి. మరి ఈ రోజు కూడా మరి కేబినెట్ లో మీటింగ్ జరుగుతూ ఉంది. మరి ఈ రోజైనా మా యందు దయ ఉంచి మరి మేము వాలంటీర్లుగా ఉన్నామని గుర్తించి మాకు మరి ఏదైనా రిజల్ట్ ఇస్తారని మేము ఈ రోజు ఈ రోడ్డు మీద ఆందోళన కార్యక్రమం చేస్తున్నామండి. ఇవాళ కనుక మాకు ఎటువంటి రిజల్ట్ రాని పక్షంలో మరి తీవ్ర స్థాయిలో మరి ఎలా జరుగుతాయి అంటే గందరగోళాలు జరిగే కార్యక్రమాలు కూడా మేము చేయడానికి సంసిద్ధంగా ఉన్నామండి. వరదల టైంలో ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోయినప్పుడు మీరు ఇక్కడే సేవలు అందించారు. అర్ధరాత్రి ఫోన్లు చేసి మిమ్మల్ని అంతా విజుల్లోకి తీసుకున్న పరిస్థితి. అప్పుడు ఏం చెప్పారు, ఎందుకు అమలు చేయలేదని చెప్తున్నారు? అప్పుడు అండి వరదలప్పుడు మమ్మల్ని అందరినీ రమ్మన్నారు. ప్రజలకు చాలా సేవ చేశాము. వాళ్ళు అన్నీ మునిగిపోయి ఉన్నప్పుడు ఫుడ్ కానీ వాళ్ళకి బియ్యం కానీ ఏదైనా సరుకులు కూడా మేము చేసాం. అప్పుడు మీరు ఇమీడియట్గా రావాలి, వచ్చి మీరు జాయిన్ అవ్వాలి, జాయిన్ అవ్వకపోతే మిమ్మల్ని మళ్ళీ విధుల్లో తీసుకోము అన్నారు. అప్పుడు మేము మొబైల్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కానీ మేము మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ నైట్ 10 దాకా ఉన్నామండి. అయినా కానీ మమ్మల్ని ఆ 15 రోజులు యూజ్ చేసుకొని తర్వాత మళ్ళీ మమ్మల్ని మర్చిపోయారు. ఇలాగే కనుక ఉంటే కనుక తీవ్రంగా మేము ఈ ప్రభుత్వం చాలా మాట ఇచ్చి ఇలాగ మాట నిలబెట్టుకోకపోవడం చాలా తప్పుగా అనుకుంటున్నాము. మమ్మల్ని కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము. మా గౌరవ వేతనం కూడా మాకు పెంచి ఇచ్చి మమ్మల్ని గౌరవించాలన్నట్టుగానే చూస్తున్నాము. మాకు ప్రభుత్వం మీద ఎటువంటి కక్ష లేదండి. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని కొనసాగించాలని మేము కోరుకుంటూ ఉన్నామండి. ఏం చెప్తారు, మీరు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎక్కడ రెస్పాన్స్ రావట్లేదు? మేము అసలు ఆందోళన చేయడానికే గవర్నమెంటే కారణం సార్. గతంలో మాకు మీ ఉద్యోగానికి భద్రత కల్పిస్తాం, మీకు 5,000 నుంచి మీ గౌరవ వేతనాన్ని 10,000 చేస్తాము, మీకు అసలు అప్పుడు ఏం సరిపోతుంది అన్న ప్రభుత్వం సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు లేరు, మిమ్మల్ని రెన్యూ చేయలేదు అంటున్నారు సార్. రెన్యూ చేయకపోవడానికి ఇదేమి వాళ్ళు చేయకపోతే సరే సార్, వాళ్ళు చేయలేదు కరెక్టే, అది వాళ్ళు చేయకపోయినా సరే వీళ్ళు మిమ్మల్ని కొనసాగిస్తామన్నప్పుడు 6 నెలల క్రితమే మీరు లేరు, ఏదో ఒక జీవో తీసుకొచ్చి మిమ్మల్ని కొనసాగిస్తాము అన్నది మాత్రం తెలియచేయట్లేదు సార్. జీవో తీసుకొచ్చి మమ్మల్ని త్వరగా కొనసాగించాలని చెప్పి కోరుచున్నాం. ఏం చెప్తారంటే 3 రోజులు ఆందోళనకు పిలిపించారు. ఇప్పటికే ఒక నిర్బంధం కూడా వాలంటీర్ల మీద ఉన్న పరిస్థితి, మీటింగ్ పెట్టుకుంటేనే అరెస్ట్ చేస్తామని చెప్తున్న పరిస్థితుల్లో మీరు ఆందోళన పిలిపించారు. సక్రమంగా సాగుతాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. వాలంటీర్లు అందరూ కూడా ఆవేదనతో ఉన్నారు, పొట్టకోటు కోసం ఎదురు చూస్తున్నారు. గవర్నమెంట్ జాబులు లేక ఇబ్బందులు పడుతున్న టైంలో ఎక్కడ డిఎస్సీ పోస్టులు తీయలేదు, ఏ పోస్టులు తీయలేదు, ఏవి తీసే పరిస్థితి లేదు. కనీసం ఇదేనా ఆసరాగా ఉంటుందని చెప్పేసి నడుస్తున్న ఈ వాలంటీర్లకి ఈ రోజున ప్రభుత్వం కూడా అనేక ఆంక్షలు పెడతాం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తున్నారు. ఎవరో రోడ్డు ఎక్కితే వాళ్ళందరూ నోట్ చేసుకోండి, వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం, అధికారం మాకుంది, మేమేం చేస్తామని ఒక మేసం విరేగుతున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఈరోజు వాలంటీర్తో మేము ఈ రోజున ఎన్టీ రామారావు గారి విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయ్యా రామారావు గారు పార్టీ పెట్టిన ఆయన వ్యవస్థాపకుడు, టీడీపీ మాట అంటే నిలబెట్టుకుంటుంది కదా, మాట నిలబెట్టుకోమని రామారావు గారి ఆత్మ చంద్రబాబు నాయుడు గారి మనసులోకి దూరి చెప్పి ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు కూడా సిద్ధపడుతున్నాం అండి. ఏం చెప్తారు? ఒక పక్క 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక పక్క చెప్తున్నారు. ఉన్న ఉద్యోగాలు ఇప్పుడు మీరు మళ్ళీ ఉద్యోగాల కోసం ఆందోళన చేస్తున్న పరిస్థితి. అలా నేను చెప్తుంది ఏంటంటే ఒక విషయం చెప్తున్నాను. ఎలక్షన్ కోడ్లో వాలంటీర్ వ్యవస్థ లేదు అన్నప్పుడు మరి ఏ విధంగా బడ్జెట్లో లేదు, అక్టోబర్లో వదిలేశారన్నారు, బడ్జెట్ లేదు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఒక కమిషనర్, మున్సిపల్ కమిషనర్, ఐఏఎస్ ఐపీఎస్ అనేవాళ్ళు, కలెక్టర్ అనేవాళ్ళు చదువుకొని ఉద్యోగం రాసి వచ్చారో మాలాగా ఇంటర్వ్యూ చేసి వచ్చారో తెలియట్లేదన్న. ఇప్పుడు ఒక జోబీలో డబ్బు ఎలాగ ఇచ్చారు? వాలంటీర్ వ్యవస్థ అయినప్పుడు ఆ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే దాకా జీతాలు పడ్డాయన్న. మాకు మే వరకు జీతం పడ్డాయి. ఎలక్షన్ ఎన్నికల కమిషన్ కూడా ఎలా చేశారు? జీతాలు జీవో లేనప్పుడు గవర్నమెంట్ ఒక జీవో ప్రకారం వేస్తున్నప్పుడు, బడ్జెట్లో వేస్తున్నప్పుడు ఒక జీవో ప్రకారం మాకు ఎగ్జాంపుల్ ఏంటంటే మాకు పుస్తకాలు, బ్యాంక్ పుస్తకాలు కదా, దాంట్లో కూడా ఏ ట్రెజరీ నుంచి పడుతుంది ఏంటని చెప్పి దాంట్లో నెంబర్ కూడా వస్తుంది, నిధి యాప్లో కూడా చూపిస్తుంది. ఇప్పుడు కూడా మాది ఏంటంటే అప్రూవల్ అని చెప్పి వాలంటీర్ వ్యవస్థ రన్నింగ్లోనే చూపిస్తుంది తప్ప ఇది ఒక మనిషి చచ్చిపోతే తప్ప తీయడానికి లేదు.
ఒకటి అదే వాలంటరీ వ్యవస్థలో ఒక నిధి యాప్లో వచ్చింది అనేది ఎంప్లాయీస్కి ఉంది, అదే మాకు అలాగే ఉంది. సిఎఫ్ మెసేజ్ మాకు అలాగే ఉంది, హెచ్ఆర్ మెసేజ్ మాకు అలాగే ఉంది, సేమ్ అన్నీ ఉన్నాయి. అంతేగాని ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చి ఎన్నికలు అయిపోయాక చేతులు పెట్టుకుందామంటే నెక్స్ట్ రానున్న కాలంలో ఇంకా ఉద్యమం చేస్తాము. రాబోయే తరంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది, అలాగే మా వాలంటీర్స్ కూడా రేపటి రోజు ఎమ్మెల్సీలు అవ్వే వాళ్ళు ఉన్నారు, చదువుకున్న చాలా మంది ఉన్నారు. మేము పోటీ చేస్తాం, ప్రతి ఏరియాలో ప్రతి నియోజకవర్గంలో మేము కూడా పోటీ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎమ్మెల్యేకి అదేంటి డిపాజిట్ కూడా రాకుండా చేసే కాన్సెప్ట్లు ఇంకా భారీతం చేస్తామని చెప్పి మా వాళ్ళు ఇస్తారు. 2,60,000 మంది వాలంటీర్స్కి మాకంటూ ఒక 4 కుటుంబాలు అంటే మా 4 కుటుంబాలకు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, ఒక 20 కుటుంబాలు ఉంటారు. ఆ విధంగా ఇంకా భారీ సంఖ్యలో విజృంభణ చేస్తామని చెప్పి రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ ఇంకా వేరే దాంట్లో కానీ కూటమి ప్రభుత్వానికి ఎలాగా దారితో పట్టిస్తామని చెప్పి మేము ముందుగా హెచ్చరిస్తున్నాము. ఇది చెప్తున్నారు. పూర్తిగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విధుల్లోకి ఖచ్చితంగా తీసుకోవాలి. పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటే వాళ్ళని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే కనుక ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామంటూ వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం మా సత్తా ఏంటో మేము చూపిస్తామంటూ వాలంటీర్లు ప్రభుత్వానికి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనిపిస్తుందనే చెప్పాలి. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.